శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలాల్లో భాగంగా సింహ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా సింహరాశి అంటే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో శుక్ర రాహువులు, వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు సంచరించడం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీకైనటువంటి గుర్తింపుని సునాయాసంగా పొందగలుగుతారు. ఆర్థికంగా రెండు మూడు రకాల ఆదాయ మార్గాలను ఏర్పరచుకుని వాటి ద్వారా సంపాదించగలుగుతారు. ఏ పని చేపట్టినా కూడా అద్భుతంగా ముగించగలుగుతారు. పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ఏం చేసినా కూడా ఈ మాసం చాలా బాగుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు మాత్రం ఒక 2-3 నెలలు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. వెంటనే మంచి సంబంధాలు వచ్చే అవకాశం లేదు. ఈ విషయంలో మాత్రం కొంత ఇబ్బంది ఉంది. తొందరపడి వచ్చిన సంబంధం వచ్చినట్టుగా ఒప్పుకోవడం అంత మంచిది కాదు. ఇక సింహరాశి వారికి ఈ మాసం చాలా అంశాలు బాగున్నాయన్నాం. ఒక 3 విషయాలు మాత్రం సింహరాశి వారికి ఈ మాసం నేను చెప్పదలుచుకున్నాను. ఆ 3 విషయాల్లో ఉండేటువంటిది ఏంటి, ఏ రకమైన పనులు చేయకూడదు, ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఏం ప్రయోజనం కలుగుతుంది, ఏం తీసుకుంటే ఏ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు, ఏ రకమైన పరిహారాలు చేయాలి, ఇటువంటి అనేక అంశాలను ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదట అది చెప్పబోయే ముందు ఈ సింహరాశి వాళ్ళకి తల్లిదండ్రుల రీత్యా పూర్వార్జితం అనేటువంటిది సంక్రమిస్తుంది. ఆ పూర్వార్జితం సరైన సమయంలో, అంటే పిత్రార్జితం కానీ పూర్వార్జితం కానీ సరైన సమయంలో మీకు ఉపయోగపడుతుంది. సింహరాశి రాజకీయ నాయకులకి చాలా బాగుంది. మీరు ఏ పని చేయాలనుకున్నా ఈ మాసం కళ్ళు మూసుకుని చేసేయచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి మారాలన్నా కూడా సునాయాసంగా మారచ్చు. ఈ మాసం మాత్రం మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఏదన్నా పార్టీ మారాలనుకునేటువంటి రాజకీయ నాయకులు ఫిబ్రవరి నెలలోనే మారటం మంచిది. ఇకపోతే సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి ఈ మాసం చాలా బాగుంది. పేరు, డబ్బు పుష్కలంగా లభిస్తాయి. మరి ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి యాక్టర్స్ కి చాలా బాగుంది. దర్శకులకి బాగుంది. కానీ కవులు, రచయితలు వీళ్ళకి మాత్రం కొంచెం వచ్చే అవకాశాలు 1-2 మిస్ అవుతూ ఉంటాయి. అంటే మీకు అవకాశం ఇస్తానని చెప్పినటువంటి డైరెక్టర్ వేరే వాళ్ళకి ఇస్తాడు. ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది. కాస్త ఇబ్బంది పడతారు. ఈ ఒక్క విషయంలో వీళ్ళకి కాస్త ఇబ్బంది కలుగుతుంది. ఇక కుటుంబపరమైనటువంటి అంశాలను గనక గమనించినట్లయితే తండ్రి గారితో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే సంతానాన్ని కూడా క్రమశిక్షణతో ఒక దారిలో పెట్టగలుగుతారు. జీవిత భాగస్వామి విషయంలో, మీ విషయంలో మీరు ఏం చేసినా కూడా రైట్ అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఏం చేసినా కూడా జీవిత భాగస్వామి అంగీకరించడం, సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం, తద్వారా మీ పురోభివృద్ధికి తోడ్పడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక్కడ మీకు 3 విషయాలు చెప్తాను. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, మీరు పొగడ్తలకైతే చాలా బాగా పొంగిపోతారు. కానీ ఎవరు ఏ విమర్శ చేసినా కూడా తట్టుకోలేకపోతారు. ఆ విమర్శల్ని భరించలేక 10 మంది ముందు వాళ్ళని తూలనాడటం, వాళ్ళ మీదకి వెళ్ళటం, ఇట్లాంటివి చేస్తారు. ఇటువంటి వాటి వల్ల మీకున్నటువంటి గుడ్ విల్ తగ్గిపోతుంది. మీకు కొంత ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రతిష్టలకు కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పొగడ్తలను ఎలా అయితే మీరు ఎంజాయ్ చేస్తారో, విమర్శలను కూడా అంతే స్పోర్టివ్ గా తీసుకోవడం అనేటువంటిది సింహరాశి వాళ్ళు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఈ మాసంలో కేతుగ్రహ, రాహుగ్రహ సంచార రీత్యా గుడ్డగాల్చి నెత్తినేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువైపోతుంటారు. వీళ్ళ వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి మీకు. ఇక మరొక 2వ విషయం ఏంటంటే, విలాసవంతమైనటువంటి వస్తువుల్ని, నూతన గృహాన్ని, నూతన వసతుల్ని ఏర్పరచుకోగలుగుతారు. అంటే ఒక ఇల్లు కొనాల్సిన చోట విల్లా కొంటారు. అంటే లగ్జరీ ఐటమ్స్ కొనడానికి ఎక్కువ ఇష్టపడతారు. విలాసవంతమైన వస్తువుల మీద, విలాసాల మీద చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు. అది మీ సోషల్ స్టేటస్ ని పెంచుతుంది. కాబట్టి మీరు అలా ఖర్చు పెడతారు. అందులో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. విడిగా సాధారణమైనటువంటి ఖర్చుల విషయానికి వచ్చేటట్లయితే ప్రతి రూపాయి దగ్గర ఎందుకు పెట్టాలి, ఎవరికి పెట్టాలి, ఎలా పెట్టాలి, నేను పెట్టను అనేటువంటి మాట మాట్లాడుతూ అత్యధికమైనటువంటి మొత్తాన్ని
విలాసాలకు మీరు ఖర్చు చేయడం అనేటువంటిది చూసే వాళ్ళకి, కుటుంబ సభ్యులకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకు ఈ రైతు ఇలా చేస్తున్నాడు అనేటువంటి అంశంలో ఆలోచిస్తారు. కానీ మిమ్మల్ని ప్రశ్నించే ధైర్యం గాని, మీకు ఎదురుపడేటువంటి శక్తి గాని వాళ్ళకుండదు. తద్వారా మీరు చేయాలనుకున్న పనులన్నింటినీ కూడా చాలా సునాయాసంగా చేసేయగలుగుతారు. ఇకపోతే ఈ సింహరాశి వారికి ఈ మాసం మీకు కానీ, మీ జీవిత భాగస్వామికి కానీ కొన్ని ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే ఎవరైతే 60+, 50+ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బీపీలు, షుగర్లు మాత్రం ఈ మాసం మీ కంట్రోల్లో ఉండవు. బ్రెయిన్ క్లాట్స్, హార్ట్ క్లాట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రం 60+ ఉన్న వాళ్ళకి కొంచెం ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరి నెలలో. ఇటువంటివి రాకుండా ఉండాలి అని అంటే నేను జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలా వస్తుంది అని చెప్పినప్పుడు ఎవరికి వస్తుంది అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద పదవుల్లో ఉండేటువంటి వాళ్ళకి, ప్రముఖ రాజకీయ నాయకులకి, అలాగే తీవ్రంగా అంటే వీళ్ళకే ఎందుకు వస్తుంది అని అంటే వీళ్ళు తీవ్రంగా ఆలోచించవలసిన పరిస్థితులు ఉంటాయి. తీవ్రంగా మదన పడతారు, తీవ్రంగా టెన్షన్ పడతారు కనుక వాళ్ళకి వస్తుంది. వాళ్ళలో కూడా ఎక్కువగా 60+ ఉన్న వాళ్ళకే వస్తుంది. మిగతా వాళ్ళకి కంగారు పడాల్సిన పని లేదు. వాళ్ళకి వచ్చే అవకాశం ఈ మాసం గ్రహస్థితి కల్పిస్తుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తగిన వైద్య సదుపాయాన్ని పాటించండి. నిర్లక్ష్యం చేయొద్దు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఏ విషయంలోనూ మీరు ఓటమిని అంగీకరించలేకపోతారు. కొన్ని విషయాల్లో ఓడిపోయినా కూడా స్పోర్టివ్గా తీసుకోవడం అలవాటు చేసుకోండి. అంటే చిన్న చిన్న విషయాలకి అనవసరమైన పట్టుదలలకు పోయి దీంట్లో నేనే గెలవాలి, దాంట్లో నేనే గెలవాలి అనేటువంటి మానసిక దౌర్బల్యం నుంచి తప్పించుకోండి. చిన్న చిన్న విషయాలు ఓడిపోయినా దాన్ని పట్టించుకోకుండా వదిలేయండి. దానివల్ల మీకు ఆర్థికంగా నష్టం అనేటువంటిది జరగదు. ఇటువంటి విషయంలో గమనించుకోవాలి. ఇది మీకు చెప్పదగిన 3వ విషయం. అధికార కాంక్షలకి, కీర్తి కాంక్షలకి మీకు బాగా మనసు అనేటువంటిది పెరిగిపోతుంటుంది. అధికార కాంక్ష, కీర్తికాంక్ష కావాలని మీ మనసు పదే పదే పరితపిస్తుంటుంది. దానికి తగ్గట్టుగా అడుగులేస్తారు, దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తారు. రచించిన ప్రణాళికలు రచించినట్లుగా విజయవంతంగా ఎగ్జిబిట్ చేస్తారు. విజయవంతంగా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి ఉద్యోగ భద్రత అయితే బాగుంది. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా వీళ్ళ ఉద్యోగానికి అయితే ఇబ్బంది లేదు. కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇబ్బంది ఉంది, కానీ సింహరాశి వాళ్ళకైతే ఉద్యోగం పోదు. ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాసం బాగానే ఉంది. ఇక ఎవరైతే వీసా, పాస్పోర్ట్, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి, సింహరాశి వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విమానయానం చేస్తారు. దేశ విదేశాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలుగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని శుభ ఫలితాలు సంపాదించుకోవడం కోసం రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. అలాగే సర్పక్షేత్రాలని సందర్శించండి. ఇక ఉంటుంది వాటిలో ముఖ్యంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి ఆరెంజ్ కలర్ పట్టు వస్త్రాలని సమర్పించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకి చివరి అంశం కూడా చెప్తున్నాను. అంటే 3 అంశాలు చెప్తారన్నాను కదా. ఏదైనా సరే తేల్చుకోలేని సమస్య కనుక మీకు ఉంటే ఈ మాసం 11 మందికి తగ్గకుండా అన్నదానం చేయండి. చేసేటట్లయితే మీకు ఆ సమస్య తీరిపోతుంది. కాబట్టి నేను చెప్పిన అన్ని పరిహారాలను దృష్టిలో పెట్టుకుని నేను చెప్పినటువంటి సూచనలను పాటించి సింహరాశి వాళ్ళందరూ చక్కటి ఐశ్వర్యాన్ని, అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని పొందుతారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.